అందరికీ నమస్కారం. ఈ మధ్య జ్వరం అనగానే కొంతమంది భయపడుతుంది, లేకపోతే సెర్చ్ చేయగానే కనిపించే కొత్త జబ్బు మనకి మిలియాయిడోసిస్. సో ఈ మిలియాయిడోసిస్ అనేది ఎవరిలో వస్తుంది, దాని లక్షణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మిలియాయిడోసిస్ అనేది బర్కోల్డెరియా సూడోమలై అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా అనేది సాధారణంగా మనకి నీటిలో కానీ మనకుండే మట్టిలో కానీ ఉంటుంది. అండ్ వర్షాకాలంలో ఇవి ఎక్కువగా అధికంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే కాళ్ళ మీద పగుళ్ళు ఉండి బురదలో నడుస్తారో అలా ఈ బ్యాక్టీరియా అనేది ఒకరికి సోకటం జరుగుతుంది. కానీ ఈ వ్యాధి లక్షణాలు మనం ముఖ్యంగా ఎవరికైతే ఇమ్యూన్ శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళల్లో వీటి లక్షణాలు అనేవి చూస్తాం. సో ఎవరిలో చూస్తాము అంటే ఎవరికైతే షుగర్ అనేది కంట్రోల్లో ఉండదో, ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారో, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల్లో ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేకపోతే క్రానిక్ లివర్ డిసీజ్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళల్లో ఈ వ్యాధి లక్షణాలు మిలియాయిడోసిస్ అనే వ్యాధి లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. మిలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలు చూస్తే అది ఒక సాధారణ నిమ్ము లేకపోతే టీబీ జబ్బుకి చాలా దగ్గరగా ఉంటుంది. అంతుపట్టని జ్వరాలతో, దగ్గు, ఆయాసంతో మనకు వస్తారు. కొంతమందిలో ఊపిరితిత్తుల్లో చీము పట్టడం చూస్తాం. ఇదే చీము చర్మం మీద కానీ కీళ్ళ వాతల వల్ల కానీ అక్కడ కూడా చీము పట్టడం చూస్తాం. సో ఇలాంటి లక్షణాలు ఉంటే గనక ముఖ్యంగా వర్షాకాలంలో బురదలో నడిచే వాళ్ళల్లో మిలియాయిడోసిస్ గురించి తప్పనిసరిగా ఆలోచించాలి.